వైసీపీ జాబితా కూడా రిలీజ్ అయింది 175 అసెంబ్లీ స్థానాలు 24 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా మనం చూసాం అనేక బదిలీలు మార్పులు కొంతమంది ఎంపీ స్థానాలకు సంబంధించి తాము పోటీ చేయలేమని చెప్పి తప్పుకున్నటువంటి పరిస్థితుల్లో కొత్త వారిని కూడా అక్కడ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఇక విశాఖపట్నం విషయానికి వస్తాం నాయుడు చెప్పండి ప్రస్తుతం వచ్చినటువంటి జాబితా పైన అక్కడ ఎలాంటి రియాక్షన్స్ వస్తుంది కొన్ని చోట్ల కొంతమంది మార్పులు ఉంటాయనుకున్నారు కొన్నిటిని ఆపివేసినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల మనం చూసాం గాజువాక లాంటి చోట్ల లాస్ట్ మినిట్ లో అమర్నాథ్కి అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ లోకల్ గా ఇన్ఛార్జ్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు వారందరి రియాక్షన్ ఎట్లుంది ఓవరాల్ గా టికెట్ల కేటాయింపు పైన అక్కడ వస్తున్నటువంటి ఒపీనియన్ ఏంటి ఉత్తరాంధ్ర మొత్తం చూసుకున్నట్లయితే పాత ఉత్తరాంధ్రలో సుమారుగా 34 నియోజకవర్గాలు అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 5 పార్లమెంట్ నియోజకవర్గాలని 5లో ఇప్పుడు మనం చూసుకుంటే అనకాపల్లి అనేది ప్రస్తుతం ఇప్పటికి కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి సచివతికి ఈసారి అవకాశం కల్పించలేదు ఇప్పటికి కూడా అక్కడ ఎవరు అభ్యర్థి అనేది జాబితాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జాబితాలో అభ్యర్థి కూడా లేనటువంటి పరిస్థితి మరోవైపు గాజువాక విషయంలో మొన్నటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మొండి చేయి చూపించి అక్కడ ఉన్నటువంటి చందు కేటాయించడం జరిగింది ఆఖరి నిమిషంలో మంత్రి అమర్నాథ్కి అక్కడ స్థానం కల్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఇటు చూసుకుంటే మార్పుల విషయంలో చూసుకుంటే అటు జోగుల్ని కంబాల్ జోగుల్ని ఇక్కడ పాయకరావుపేట తీసుకొచ్చి పాయకరావుపేటలో ఉన్నటువంటి ఎవరైతే గొల్లబాబురావుకి అవకాశం లేకుండా ఆయన్ని రాజ్యసభ పంపించినటువంటి పరిస్థితి అక్కడ రాజేష్ ఇచ్చిన మిగతా అయితే యథావిధిగా కేటాయించినటువంటి పరిస్థితి అయితే అంతకు ముందే ఆల్రెడీ ఇప్పుడు అనకాపల్లి కావచ్చు అలాగే ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ఈస్ట్ కావచ్చు వాళ్ళ గతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్పులు చేసినటువంటి పరిస్థితి అయితే రీసెంట్గా ఆఖరి నిమిషంలో మారుస్తారు ఉత్తరాంధ్ర విషయంలో మాత్రం జగన్ ఎందుకో చాలా వెనకడుగు వేశారనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు పెద్దగా మార్పులు చేయకుండా యథావిధిగా ఇచ్చినటువంటి పరిస్థితి అనకాపల్లి లోక్సభ స్థానంలో నెలకొన్నటువంటి ప్రతిష్టంభన ఏంటి కూటమి అక్కడ అంటే ఆల్రెడీ ఇప్పుడు దానికి సంబంధించి కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యం సో లాస్ట్ మినిట్ లో దాన్ని ప్రకటించకుండా ఆగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇప్పటికే దాదాపుగా ఏంటంటే బీజేపీ సంబంధించినటువంటి టికెట్ని అక్కడ కేటాయిస్తారని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే అక్కడ సీఎం రమేష్ కానీ ఇంకా గట్టి క్యాండిడేట్ని ఆల్రెడీ రంగంలోకి దించుతారు వాళ్ళకి ధీటైన క్యాండిడేట్ని రంగంలోకి దించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైసీపీ భావిస్తుంది మరోవైపు వైసీపీకి కూడా ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసేందుకు నేను చేస్తానని ఇప్పుడు వచ్చి ఎవరు కూడా అభ్యర్థి రానటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎంపీ అభ్యర్థి ఎవరు అంటే చెప్పడానికి పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేరు ఇప్పుడు ఉన్నటువంటి సచివతి కూడా పెద్దగా పోటీలో లేరని చెప్పాలి సో అక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు అని చెప్పడానికి పార్టీలో కానీ బయట కానీ లేకపోతే ఇక్కడ విశాఖ జిల్లాలో కానీ లేకపోతే ఉత్తరాంధ్ర మొత్తం మీద కానీ ఈ అభ్యర్థి పోటీ చేస్తారనడానికి అభ్యర్థి పోటీలో చేస్తారని ఎవరు ముందుకు రాకపోవడం ఎవరికి టికెట్ ఇస్తారో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అది ఉమ్మడి ఎవరైతే 3 పార్టీలు ఉమ్మడికి సంబంధించినంత వరకు కూడా అది బీజేపీ కేటాయించారు అక్కడ సీఎం రమేష్ కానీ లేకపోతే ఇంకా గట్టి క్యాండిడేట్ని రంగంలోకి దించుతారని ఒక ఊహాగానం ఉన్నాయి సో ఆ క్యాండిడేట్ని బట్టి అనౌన్స్ చేద్దామనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అనకాపల్లి సీట్ని అయితే అనౌన్స్ చేయనట్టు మనకి తెలుస్తుంది అయితే అరకు పార్లమెంట్ స్థానాన్ని మాత్రం భాగ్యలక్ష్మి నుంచి సో తనూజారానికి అనూహ్యంగా కేటాయించినటువంటి పరిస్థితి అరకు పార్లమెంటు రీసెంట్గా మార్చినటువంటి దాంట్లో ఈరోజు మార్పు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అటు ఏదైతే పాడేరు అలాగే అరకు కూడా గతంలోనే కూడా మార్పులు చేశారు గతంలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ఇటు విశ్వేశ్వరరావుకి అటు మత్స్యలింగానికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి అయితే మనకి ఉందని చెప్పొచ్చు.